దీన్ని బట్టి చూస్తూ ఉంటే సిలిండర్లని కూడా సిలిండర్లు ప్రయాణికులు ప్రయాణించేటువంటి సమయంలో ప్రయాణికులకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత వస్తువు సిలిండర్ అయినా లేదా అక్కడ సిబ్బంది వినియోగించే సిలిండర్ అయినా ఏదైనా కూడా ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు అనేది అర్థమవుతోంది. సో అక్కడ హై రేంజ్ అంటే అది ఈజీగా గ్యాస్ లీక్ అయినా ప్రమాదం వాటిలో అవకాశం ఉంది. లేదా ఎక్కువగా క్యాబిన్ అంటే కూడా ఆ లగేజ్ క్యాబిన్ అండర్ బస్ పక్కనే ఉంటుంది కాబట్టి కొంత హీట్కి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భాల్లో కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటాయి. సో వాళ్ళు స్వయంగా వాళ్ళంతటా వాళ్ళు సిలిండర్ని క్యారీ చేసినా వేరే ప్రయాణికుల సిలిండర్ని ఆ లగేజ్ క్యాబిన్లో పెట్టినా కూడా అది సేఫ్టీ ప్రికాషన్స్కి అగెయిన్స్ట్గానే ఉండింది. అంటే కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం డెఫినెట్గా దీంట్లో ఒక భాగస్వామ్యం కనబడుతోంది. ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ కనబడుతోంది. మనోజ్, స్పష్టంగా కావేరీ ట్రావెల్స్ సంబంధించిన నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే వేడి వస్తువులు, పేలేటువంటి వస్తువులు, ప్రమాదకరంగా సంభవించేటువంటి వస్తువులు ఒకవైపు మనం చూసాం. పాత ఒక 10-15 ఏళ్ల క్రితం చూసినా పాత బస్సుల్లో చూసినా పేలేటువంటి వస్తువులు కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్ లాంటివి క్యారీ చేయకూడదు, ప్రమాదానికి గురయ్యేటువంటి ఏ వస్తువులు తీసుకెళ్లకూడదు అనేసి కంపల్సరీగా ప్రతి బస్సులోనూ ఆర్టీసీ బస్సుల్లో చూసాం, ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నటువంటి కొన్ని బస్సుల్లో కూడా రాసి ఉంటాయి. అయితే ఈ బస్సులో ప్రయాణం చేసేటువంటి సమయంలో దాని మీద నోటిఫై చేశారా లేదనేటువంటిది మనం విచారణలో దర్యాప్తులో బయటికి రావాల్సినటువంటి అంశం. అయితే ఈ సిలిండర్ సంబంధించి మనం చాలా ట్రావెల్స్ లో చూస్తా ఉన్నాం. ఒకవైపు ఏ ట్రావెలర్ కు సంబంధించినటువంటి బస్సుల్లో చూసినా అందులో పనిచేసేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి ఈ జర్నీ చేసేటువంటి సమయంలో వాళ్ళు తినేటువంటి సమయం కూడా కాస్తంత ఎక్కడో 1 గంట 2 గంటల పాటు స్టే చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రావెలర్ కు సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా ఏవైతే పెద్ద పెద్ద ట్రావెల్స్ ఉన్నాయో ఈ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా నైట్ టైం జర్నీ చేస్తారు. పగలంతా కూడా రెస్ట్ తీసుకుంటారు. ఎక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఆ ఎండింగ్ పాయింట్ లో ఉన్న సమయంలో వీరు కంపల్సరీగా వాళ్ళు తినాల 3 పూట్ల తినాలంటే కూడా సెల్ఫ్ హెల్ప్ గా చేసుకుని వాళ్ళు పని చేసుకునేటువంటి ఎంప్లాయీసే ఎక్కువగా ఉంటారు. జీతం మీద ఆధారపడి బతికేటువంటి వారు ఉంటారు. కాబట్టి దాదే డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ గా ఇలాంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంబంధించినటువంటి సిబ్బంది ఏమైనా ఇది తీసుకొని ఉండొచ్చు అనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ అయితే ప్రధానంగా ఎవరు జర్నీ చేసేటువంటి వాళ్ళు మనం అన్ని ఫ్యామిలీస్ అన్ని కూడా వచ్చినటువంటి వాళ్ళు, దీపావళికి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే బెంగళూరులో పనిచేసుకున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ చిన్న స్థాయి సిలిండర్ క్యారీ చేయాల్సినటువంటి నీడ్ లేకపోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీగా సెట్ అక్కడే ఉండి అక్కడే వర్క్ చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఇప్పుడే కొత్తగా వెళ్ళి అక్కడ ఉండాల్సినటువంటి ఫ్యామిలీస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో 99% 99% ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పని చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైతే ఈ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి సంబంధించిందే ఈ గ్యాస్ బర్నర్ అని భావించవచ్చు. దాన్ని పోలీసులు నిర్ధారిస్తే తప్ప ఖచ్చితంగా చెప్పలేము. అయితే దీని సేఫ్టీ ప్రికాషన్స్ ప్రాథమికంగా పాటించలేదు అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. కావేరీ ట్రావెల్స్ శాఖ స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు యాజమాన్యం మాకు సంబంధం లేదనేసి ఈ సంఘటనకు మేము బాధ్యులు కాదు, కేవలం బైకర్ సంబంధించినటువంటి ప్రమాదం వల్లే జరిగిందనేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇదొక్క కారణంగా స్పష్టంగా మనకు అర్థమైంది. పేలేటువంటి వస్తువులు ఇదొకటే కారణం కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ డ్రైవింగ్ చేస్తోంది ప్రత్యక్ష సాక్షి హరీష్ గారు. ఎవరైతే నిన్న మనం మాట్లాడించామో ఆయన వెనకాలే ఈ బస్సు వెనకాలే ప్రయాణిస్తూ ఉన్న సమయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అక్కడ అందరు మేర మాలికే మర్గయ్ అనేటువంటి మాటని బయటకు వచ్చిన ఒక డ్రైవర్ మాట్లాడుతున్నారట. మంటలున్న సమయంలో హరీష్ గారితో చూశారు. ఒక చిన్న అబ్బాయి ఆయనే బస్సు నడిపాడు అంటే సెకండ్ డ్రైవర్ క్లీనర్ లేదంటే సెకండ్ డ్రైవరో లేదంటే కొంచెం ఏజ్ తక్కువ ఉందని చెప్తున్నారు. ఒక ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తికి రాత్రి సమయంలో అది కూడా ఒక 2 లైన్ హైవే అంటే 4 లైన్ హైవే అది, బట్ ఇరువైపులా ఉంటుంది కాబట్టి 2 లైన్ హైవే. సో ఆ సమయంలో ఆయనకి డ్రైవింగ్ చేయమని బస్సు ఇవ్వడం ఒక పొరపాటు. ఆ తర్వాత బస్సును ఢీ కొట్టిన తర్వాత కూడా బస్సు ఆ బైక్ని ఢీ కొట్టిన తర్వాత అయినా కూడా హోల్ చేయాల్సింది. అలా హోల్ చేయకుండా 300 మీటర్ల వరకు రాక్కుంటూ వెళ్ళాడు, దాన్ని తోసుకుంటూ వెళ్ళాడు అంటే అక్కడ అర్థమవుతుంది బ్రేక్ వేయలేదని చెప్పి. చాలా క్లియర్గా మళ్ళీ ఆయన ఒక్కడే దిగిపోయాడు కానీ ఆ బస్సులో ఎవరు దిగడానికి అవకాశం ఇవ్వలేదు. ఆయన అప్పుడు అదే సమయంలో మంటలు చిన్నగా చెలరేగిన సమయంలో చూసుంటే అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉన్నా అంటే అక్కడ క్లోజ్ అండ్ ఓపెన్ పుష్ బటన్స్ ఉంటాయి కాబట్టి బస్కి
ఆ డోర్ని ఓపెన్ చేసినా చాలామంది దిగిపోయేవారు. అక్కడ ఎవరికి అవకాశం లేదు. పోనీ ఎవరిని లిఫ్ట్ చేయలేదు, ఎవరిని లేపలేరు కూడా. అంటే పడుకొని పోయి ఉంటారు. 2 గంటల 40 నిమిషాల సమయం అంటే చాలా గాఢ నిద్రలో ఉంటుంటారు అందరు కూడా. ఎవరిని లేపలేదు. ఏదో ఒక పొరపాటు కనిపిస్తోంది. సో లగేజ్ క్యాబిన్లో ఈ సిలిండర్లు ఏంటి, మొబైల్ ఫోన్లు ఉన్నాయనంటే పార్సల్ తీసుకుని వెళ్తున్నారు. ఇలా ఎవరు ఊహించలేదు. అది కూడా ఒక ప్రమాదం అట్ ది సేమ్ టైం. బట్ అది ఊహించలేదు. కానీ సిలిండర్ అనేది డెఫినెట్గా అది తప్పకుండా పేలుడు పదార్థం. అది గ్యాస్ లీకేజ్ అంటే అందరూ ఇబ్బంది పడతామని మీకు కనీసం దృష్టి ఉండాలి కదా, సోయి ఉండాలి కదా. అది ఒక బిగ్ మిస్టేక్ కనిపిస్తోంది. ఇలా 1 కాదు 2 కాదు చాలా సంఘటనలు కూడా వాళ్ళ తప్పిదాలు కనబడుతున్నాయి. కానీ వి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఓనర్ మాత్రం మాకు ఏం సంబంధం లేదు, బైక్ ఆయన తప్పు చేశాడు, బైక్ డ్రైవర్ది తప్పు, ఆయన తప్పు మూలంగానే ఇన్ని ప్రాణాలు పోయాయని చెప్పి అసమర్థంగా సమాధానం చెప్తున్నాడు. అక్కడ దానికి అసలు స్లీపర్ కెపాసిటీ లేదు. మీరు గమనిస్తున్న దగ్గర అక్కడ ఎవరెవరు ఆ సమయానికి బస్సులో ప్రయాణించడానికి ఫుల్ లిస్ట్ ఉంది. దీంట్లో మృతులు ఎవరున్నారని చెప్పి చూస్తే కనుక అందరూ కూడా అప్పర్ బెర్త్లో ఉన్నవారే ఎక్కువ శాతంగా మరణించారు. అప్పర్ బెర్త్లో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా మిగలలేదు. ఇప్పుడు బయటపడినటువంటి హరీష్ గారు కాపాడిన తర్వాత బయటపడిన 10 మంది ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లోయర్ బెర్త్లో ఉన్నవారే. అప్పర్ బెర్త్లో కంప్లీట్గా ఎక్కడి వాళ్ళు అక్కడే సజీవ దహనం అయిపోయారు. ఒక అనూష అనే అమ్మాయి, ఆ తర్వాత ఇంకొకసారి దాత్రి అనే అమ్మాయి, రమేష్ అనేటువంటి వారి కుటుంబీకులు మొత్తం వీరంతా కూడా అప్పర్ బెర్త్లో సీట్లు రిజర్వ్ చేసుకొని అక్కడ పడుకున్న వాళ్ళే. వాళ్ళకి నో ఛాన్స్ ఎట్ ఆల్. సో ఇప్పుడు మరి అప్పర్ బెర్త్కి పర్మిషన్ ఉన్న వీళ్ళకి అంటే స్లీపర్ కెపాసిటీ 0. స్లీపర్ కెపాసిటీకి పర్మిషనే లేదు. కానీ రీడిజైనింగ్ చేసి ఆర్టీఓ అధికారులతో కుమ్మక్కైపోయి అడ్డగోలుగా డబ్బులు ఇచ్చి పర్మిషన్ తీసుకొచ్చుకొని రోడ్ల మీద ఒకే నెంబర్ ప్లేట్తో 10ల సంఖ్యలో బస్సులు నడిపించడాలు, ఇష్టం వచ్చినట్టుగా మనం చలాన్లు చూసినా కూడా 23,000 చలాన్స్ ఉన్నాయి ఈ ఒక్క బస్సు మీదే. వి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఈ ఒక్క బస్సు మీదే, ఈ నెంబర్ మీదే 23,000 చలాన్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లోని రీసెంట్గా ఇనాగ్రేట్ అయినటువంటి PVNR ఎక్స్ప్రెస్ హైవే పైన సో చాలా పెద్ద మొత్తంలో 95 స్పీడ్తో, హైదరాబాద్ సిటీలో 95 స్పీడ్ అంటే నాకు అర్థం కాదు. హైదరాబాదులో 95 స్పీడ్, మియాపూర్ దగ్గర ఒక చలాన్, JNT దగ్గర ఇంకో చలాన్, నో ఎంట్రీ దగ్గర బస్సు పెట్టడం, నో ఎంట్రీ ఇవ్వడం, డేంజరస్ డ్రైవింగ్, ఇలాంటి చాలా అంటే మొదటి నుంచి ఒక నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది ఈ బస్సుల యజమానికి సంబంధించిన వ్యవహారంలో. ఇప్పుడు మాత్రం నాకు ఏ సంబంధం లేదు, నేనంతా నీతివంతుని నిజాయితీవంతుని చాలా చక్కగా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. మాకేం తప్పలేదు, మాకేం సంబంధం లేదు, బైక్ డ్రైవర్ వల్లే మేము ఈ రకంగా చేసామంటున్నారు. సో ఇక్కడ ద మోస్ట్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన ఆర్టీవీ స్క్రీన్లో చూస్తున్నది ఏంటంటే 400 సెల్ ఫోన్లు ఉన్నాయంట లగేజ్ క్యాబిన్లో. ఒక సిలిండర్ కూడా ఉంది, మీరు చూస్తున్నారు అక్కడ సిలిండర్ని. ఆ సిలిండర్ లగేజ్ క్యాబిన్లో ఉందట. రైట్ సైడ్లో కనిపించిన మొబైల్ ఫోన్, ఆ 400 మొబైల్ ఫోన్ పార్సల్స్ లగేజ్ క్యాబిన్లో ఉన్నాయట. ఎప్పుడైతే ఆ బైక్ని బస్సు ఢీకొట్టిందో కొంత దూరం వెళ్ళగా అంటే 300 మీటర్ల వరకు తోసుకెళ్ళింది, దాన్ని పూర్తిగా బస్ కింద పెట్టేసుకొని బస్సు ముందుకెళ్ళిందంటే రాకుతూ పోయింది ఆ రోడ్డుకి. అలా తాకుతూ వెళ్ళడంతో స్పార్కిల్స్ వచ్చాయి, నిప్పురవలు రాజుకున్నాయి. దీంతో పెట్రోల్ ట్యాంక్ మూత లీక్ అయింది, బైక్ నుంచి పెట్రోల్ లీక్ అయింది. సో అది ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వెంటనే లగేజ్ క్యాబిన్లోకి ఉన్నటువంటి సిలిండర్కి, ఆ తర్వాత మొబైల్ ఫోన్స్ హీట్కి బ్యాటరీలు బ్లాస్ట్ అవడంతో ముందుగా అటువైపు ముందు భాగంలో ఉన్నటువంటి వారంతా కూడా స్పాట్లోనే వారికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఇక ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కింది వైపు నుంచి ఇటు పెట్రోల్లో మంటలు, బైక్ పెట్రోల్ మంటలు డాష్ బోర్డ్లోకి రావడం, ఆ తర్వాత మంటలు వ్యాపించడం, ఆ తర్వాత లగేజ్ క్యాబిన్లో మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అవ్వడం, సిలిండర్ అక్కడే ఉండిపోవడం, ఇవన్నీ కూడా ఒకదాని స్పీడ్లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయి ముందు వైపుగా ఉన్నటువంటి వారంతా కూడా సజీవంగా దానం అయిపోయారు. వాళ్ళకి అసలు కనీసం బయటపడడానికి కూడా అవకాశం లేదు. కానీ మరోవైపుగా ఉన్నటువంటి సమయంలో అంటే లగేజ్ క్యాబిన్ కాకుండా ఇంకో వైపుగా ఉన్నవారు, లోయర్ బెర్త్లో ఉన్నవారు 10 మంది కూడా సేఫ్గా బయటపడగలిగారు. వారంతా కూడా ఆ గ్లాస్ని బ్రేక్ చేసుకొని కింద దూకగలిగారు. దాంట్లో జయసూర్య అనేటువంటి ఒక వ్యక్తి, ఇంకో మహిళ తన 2 ఏళ్ల పాపతో, ఇలా చాలామంది కూడా బయటపడ్డారు. అందరికీ చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. బట్ ఎనీహౌ వాళ్ళైతే ఇప్పుడు ప్రాణాలతో ఉండగలిగారు, ప్రాణాలతో బయటపడ్డారు. సో ఇదే కనుక ముందుగా డ్రైవర్ ఆ మంటల్ని గుర్తించిన సమయంలో కనుక డోర్ ఓపెన్ చేసి ఉన్నా, లేదు ఆ బైక్ని ఢీకొన్న సమయంలోనే కనుక ఆపి ఉన్నా ఇంతటి ప్రమాదం జరిగేది కానే కాదు. ఆ బైక్ని ఢీకొట్టిన తర్వాత బహుశా ఆ బస్ డ్రైవర్ వాడొక చిన్న అబ్బాయి, అంటే 26-27 ఏళ్ళ అబ్బాయి
జూనియర్ డ్రైవర్ లేదా క్లీనర్ అని చెప్పొచ్చు. ఆ మెయిన్ డ్రైవర్ ఏమో పడుకొని పోయాడు బస్సులో. సో రెండవ డ్రైవరో లేకపోతే క్లీనరో బస్సు నడుపుతూ ఉంటే వాడు ఒకరిని తాకించాడు అని చెప్పి ఆ డ్రైవర్కో లేకపోతే ఇంకెవరికని తెలిస్తే ఏమైనా జరుగుద్దేమో అని చెప్పి అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు. సో ఎవడు తాకాడో కూడా తెలీదు. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి డ్రైవర్ ఎవరైతే బైక్ రైడర్ ఉన్నాడో ఆ వ్యక్తిని ఆ బస్సు కనుక తాకించి ఆ వ్యక్తి చనిపోయి అక్కడి నుంచి బస్సు వెళ్ళిపోయినా కూడా రాత్రి సమయంలో ఏదో గుద్దేసి వెళ్ళిపోయి ఉంటుందని అనుకుంటారే తప్ప ఎగ్జాక్ట్గా వి కావేరీ ట్రావెల్స్ బస్సే ఢీ కొనడం మూలంగా చనిపోయారని చెప్పేది ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ బహుశా హిట్ అండ్ రన్ కోసం ప్రయత్నం చేసి ఉంటాడు. ఏదో తాకింది ఇక చనిపోయాడు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోదామని రకంగా అలా వెళ్ళిపోయాడు. కానీ సడన్గా మంటలు రావడం, ఆ బైక్ పూర్తిగా బస్సు కిందకి వెళ్ళిపోవడం, దీంతో ఆ బస్సు సౌండ్ అధికంగా రావడం, అది తాకుతూ వెళ్తుంది రోడ్డు కంటే అధికంగా సౌండ్ రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత బస్సు ఆపాడు. లేదనంటే బస్సు ఆపకపోయేవాడు. హిట్ అండ్ రన్. అక్కడ చనిపోయిన వ్యక్తి కూడా ఒకవేళ ఈ బస్సు కనుక ఈ ప్రమాదం దారిన పడకుండా ఉండి ఉంటే ఎవరు ఎలా చనిపోయాడో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇక్కడ ఆ వ్యక్తి మంటలు చెలరేగాయి కాబట్టి హోల్డ్ చేయగలిగాడు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మీరు చూస్తారు మొత్తం కూడా అవన్నీ కూడా పేలిన సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్గా యాక్టివ్ చూపిస్తుంది ఆ విజువల్స్ని. సో లోపల మొత్తం కూడా ఫోన్స్ వచ్చాయి. P1 మోడల్ ఫోన్స్ అవన్నీ కూడా. సో ఆ బాక్సులు ఇంకా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, అది లగేజ్ క్యాబిన్లో 400 మొబైల్ ఫోన్స్, P1 మొబైల్ ఫోన్స్, ఒక సిలిండర్, ఇవన్నీ అక్కడ మంటల తాటికి ఆ వేడికి బ్యాటరీలు బ్లాస్ట్ అవడం మూలంగానే ఇక్కడ ఈ ప్రమాదానికి మరింతగా వాటిల్లిందనేది చూడండి. ఇక్కడ ఎల్లో కలర్ డబ్బాలన్నీ కూడా, ఆ పసుపు రంగు డబ్బాలన్నీ కూడా మొబైల్ ఫోన్సే. ఆ బ్యాటరీలు పెరగడం మూలంగానే ఈ ప్రమాదం మరింతగా ఎక్కువైందనేది ఇప్పుడు ఫారెన్సిక్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఒకదాని వెంట ఇంకోటి మనం చూస్తున్నా కొలది అనేక తప్పిదాలు, అనేక రకాల సేఫ్టీ ప్రికాషన్స్ని పాటించకపోవడం అనేటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం డెఫినెట్గా దీనికి బాధ్యత వహించాల్సిందే. మాకేం సంబంధం లేదు, బైక్ డ్రైవర్ మూలంగానే మేము ఇలా ఇబ్బంది పడ్డాం, ఇంతమంది మరణాలకి బైక్ డ్రైవరే కారణం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం అటు వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం చేస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఫోరెన్సిక్ అధికారులు అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. ఒకదాని వెంట ఒక తప్పిదం బయటపడుతోంది. సిలిండరు, లేకపోతే ఇక్కడ బస్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేయకపోవడం, తర్వాత బస్సుని ఆపకపోవడం, మొబైల్ ఫోన్స్ని క్యారీ చేయడం, ఇవన్నీ తప్పిదాలు కనబడుతున్నాయి. సో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ఆలోచించకపోతే ఇటువంటి ప్రమాదాలు ఇంకా చాలా జరిగే అవకాశం కనబడుతుంది. సో కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పైన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.